ఈరోజే సోమవారం ఏకాదశి. అమలక ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు. ఈ ఏకాదశి రోజున ఏం చేసినా చెయ్యకపోయినా ఈ పండును తినండి చాలు, మీ దశ తిరిగిపోతుంది. ఏకాదశి రోజున ఎవరైతే ఈ పండును తింటారో వారికి దివ్యశక్తి వస్తుంది. ఒంట్లోని సమస్త రోగాలు బాధలు పోతాయి. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఏకాదశి అనేది ఒక పర్వదినం. ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించి ఈ పండును తింటే విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది. ఇంతకీ ఏకాదశి రోజున ఏ పండు తినాలో, ఈరోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ పవిత్రమైన ఈ రోజున శ్రీహరిని స్మరించుకుంటూ ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఇలా చేయడం వలన నారాయణతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పండితులు చెప్తున్నారు. అంతేకాదు, సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, తమ జీవితంలో ఆనందంగా ఉంటారని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ సందర్భంగా మార్చి 10వ తేదీన సోమవారం రోజున అమలకి ఏకాదశి వచ్చింది. ఈ పవిత్రమైన శ్రీ విష్ణుమూర్తికి ఎలాంటి పూజలు చేయాలి, ఏ ఏ వస్తువులను దానం చేయాలి, లక్ష్మీనారాయణకు అంకితం చేయబడింది. ఈ పవిత్రమైన ఈ రోజున తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. అనంతరం ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి. అనంతరం లక్ష్మీదేవి స్వరూపమైన ఉసిరి చెట్టుకు నీటిని పోసి పసుపు కుంకుమ గంధం సమర్పించాలి. ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వాలి. ఉసిరి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపారాధన చేయాలి. అనంతరం ఉసిరి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మీ దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. హిందూ పురాణాల ప్రకారం అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు సత్యము, అహింస, సమన్వయం పాటించాలి. ఉపవాస దీక్ష చేసేవారు మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. సంతానం లేని వారు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన సంతాన భాగ్యం కలుగుతుంది. ఏకాదశి రోజు ఉపవాసం చేయడం హిందూ మతంలో ఒక పవిత్రమైన ఆచారం. ఏకాదశి రోజు ఉపవాసం 3 రోజుల పాటు ఉంటుంది. భక్తులు ఏకాదశి రోజు అనగా దశమి ముందు రోజు మధ్యాహ్నం పూట ఒక్క పూట భోజనం చేస్తారు. మరుసటి రోజు కడుపులో ఆహారం లేకుండా చూసుకుంటారు. భక్తులు ఏకాదశి రోజు ఆహారం లేదా నీరు లేకుండా కఠినమైన ఉపవాసాలు ఉంటారు. మరియు మరుసటి రోజు అనగా ద్వాదశి సూర్యోదయం తర్వాత మాత్రమే ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ రోజు ఎంతో విశిష్టత ఉన్న ఈ అమలకి రోజున ఉపవాసం ఉన్నవారు మరియు ఉపవాసం లేనివారు ఈ ఒక్క పండును తింటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. సకల సంపదలు కలుగుతాయి. మరి ఆ పండేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శుద్ధ ఏకాదశి రోజున అమలక ఏకాదశి అంటారు. ఏకాదశి అన్నింటిలో కూడా ఒక పండుగ. వచ్చే ఏకాదశి అమలకి. ఏకాదశి అమలకి అనగా ఉసిరికాయ అని అర్థం. ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణాల గాథలు చదివినా సరిపోదు. ఈ ఏకాదశి ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకొని మోక్షం పొందినవారు ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు. మన పురాణాలలో మనకు సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. పాల్గొన మాసంలో హోలీ పండుగ ముందు వచ్చే ఏకాదశి అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు. ఈరోజు ఉసిరి చెట్టుకు విశేష పూజలు చేస్తారు. విష్ణుమూర్తి ఈరోజు ఉసిరి చెట్టులో కొలువు తీరి ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు, లక్ష్మీదేవి కుబేరుడు ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని ప్రతీది. రాధాకృష్ణులు కూడా హోలీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలు ఆడుతూ ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ అమలక ఏకాదశి రోజు ఉసిరికాయను లేదా ఉసిరి ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే సకల పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి. ఉసిరికాయ
శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు ఉసిరికాయ దీపం వెలిగించి శ్రీహరిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు పొందుతారు. ఈరోజు ఇలా చేయడం వలన జన్మలో పాపాలు పోయి కోటి జన్మలో పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఉసిరికాయను వేసుకొని స్నానం చేస్తారో, ఆ తర్వాత ఉసిరికాయను తింటారో వారి జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలు ఆ నీటి ద్వారా పటాపంచలైపోతాయి. దేహంలో సమస్త వ్యాధులు నశించి ఆరోగ్యవంతులు అవుతారు. మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది. దైవాన్ని సాధించే శక్తి వస్తుంది. కోటి జన్మలో పుణ్యం వస్తుంది. దైవక శక్తులు మీకు విజయం కలిగేలాగా దీవిస్తాయి. మీరు ఈరోజు ఉసిరికాయ తిన్నా తినకపోయినా ఈ ఒక్కరోజు ఇది ఒక్కటి తింటే చాలు, ఎంతో పుణ్యం, ఆరోగ్యం వస్తుంది. కనుక అమలక ఏకాదశి రోజు మీరు కూడా ఉసిరికాయను లేదా ఉసిరి ఆకులను నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఆరాధించేటప్పుడు 2 అరటి పండ్లను తమలపాకుల పైన నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీ ఆర్థిక సమస్యల గురించి, ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకోండి. మీ కోరికలను చెప్పుకున్న తర్వాత కొంచెం సేపు ఆ పండ్లను స్వామివారి పటం ముందు వదిలేయండి. ఆ తర్వాత ఆ పండ్లను మీరు మీ కుటుంబ సభ్యులు తినండి. ఈ ఏకాదశి రోజు అరటి పండును తినడం వల్ల కోటి జన్మల పుణ్యం వస్తుంది. అరటిపండు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. భారతదేశం అంతటా పూజలు అందుకునే మొక్కల్లో అరటి కూడా ఒకటి. అన్ని శుభకార్యాలలో అరటికి ప్రాధాన్యత ఉంటుంది. పూజ మండపానికి పిలకలు కడతారు. అరటి సంపదకు, సంతానానికి ప్రతీక. అందుకే ఈ పిలకలను ఇంటి గుమ్మానికి కడతారు. అలాగే పెళ్లి పందిళ్లకు కూడా దీన్ని కడతారు. ఇది ఒక ఆచారంగా వస్తుంది. ఇలా కట్టడం వలన సుఖ సంతోషాలతో ఆ కుటుంబం వర్ధిల్లుతుందని భావిస్తారు. అలాగే వినాయకుడికి ప్రీతి పాత్రమైన చెట్టు కూడా అరటి. ప్రతినిత్యము పూజలో అరటి పండును నివేదిస్తారు. ఏ పండుకు దక్కని ఆ పవిత్రత ఒక అరటి పండుకు మాత్రమే దక్కింది. సాధారణంగా మనం తిని పారేసిన విత్తనాల నుంచి మొక్కగా మారి పండును ఇస్తాయి. స్వతంత్రంగా ఎదిగిన మొక్కల నుంచి వచ్చిన పంటను మాత్రమే దేవునికి పెట్టాలి. అలాంటి వాటిలో అరటి కూడా ఒకటి. కాబట్టి అరటి ఇచ్చే పండ్లను దేవునికి నైవేద్యంగా పెడతారు. అందుకే అంత పవిత్రమైనదిగా భావిస్తారు. మన దేశంలో కొన్ని ప్రత్యేక దినాలలో అరటి పండును లక్ష్మీదేవికి, శ్రీ మహావిష్ణువుకి నివేదిస్తూ ఉంటారు. దేవుళ్లకు అరటి పండును నైవేద్యంగా పెట్టి వాటిని మీరు తింటే మీకున్న కష్టాలు, బాధలన్నీ దూరమైపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మంచి ఆరోగ్యంతో పాటు మంచి సంపద కూడా లభిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అరటి పండును తినండి. విష్ణులోక ప్రాప్తిని పొందండి. ఈ రోజున అరటి పండ్లను ఉపవాసం ఉన్నవారు కూడా తినవచ్చు. ఎటువంటి దోషం ఉండదు. కాబట్టి అందరూ కూడా ఈ ఏకాదశి రోజు అరటి పండ్లను తిని అదృష్టాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఎవరూ కూడా అన్నం తినకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. అయితే ఉపవాసం ఉండలేని వారు పండ్లు, పాలు తినవచ్చు, తాగవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.